హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. ఇండియన్ హిస్టరీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఈ సంవత్సరం నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి ఇండియన్ హిస్టరీ తలకి ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇండియన్ హిస్టరీలో కొన్ని క్వశ్చన్స్ చేస్తాను. ఆల్రెడీ మనం చాలా క్వశ్చన్స్ చేస్తాం. మీరు కనుక ప్లేలిస్ట్ చూసినట్లయితే హిస్టరీ మీద మీకు ఫుల్ ఫ్లెజ్డ్ కమాండ్ వస్తుంది. ఒకవేళ నేను చెప్పిన ఇండియన్ హిస్టరీ కంటెంట్ కంప్లీట్గా కావాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్లో మీకు అవైలబుల్ ఉంటుంది. నేను చెప్పిన హిస్టరీ, పాలిటీ, ఎకానమీ మూడు కూడా మీకు మన యాప్లో అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, యాప్ లింకు. లేదంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేసినా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. లార్డ్ కర్జన్ను ఔరంగజేబుతో పోల్చిన వారు ఎవరంట? ఓకే, లార్డ్ కర్జన్ ఏంటి? ఈయన వన్ ఆఫ్ ద వైస్రాయ్స్ అనమాట. మనకి బెంగాల్ డివిజన్ని అనౌన్స్ చేసినటువంటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ మనకి. అలాగే మనకి ఎవరు పోల్చారు ఔరంగజేబుతో? ఔరంగజేబు ఎవరెంతకి 1800 మనకి 1658 నుంచి 1707 దాకా రూల్ చేసినటువంటి చిట్ట చివరి గ్రేట్ మొఘల్ ఎంపైర్ గారు చెప్తాం మనకి. ఎందుకంటే మనకి తొలి మొఘలుల్లో చివరి వ్యక్తి మనకి ఔరంగజేబు అండి. మలి మొఘలుల్లో చివరి వ్యక్తి లేదా ఓవరాల్గా తీసుకుంటే మనకి బహదూర్ షా II అనమాట. మరి ఎవరు ఇలా పోల్చారు? గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్, సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ దాదాభాయ్ నవరోజీ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి గోపాలకృష్ణ గోఖలే గారు అండి. సో గోపాలకృష్ణ గోఖలే గారు ఏంటంటే అంటే మనకి లీడర్ ఆఫ్ మోడరేట్స్ అని చెప్తాము. ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ హిస్టరీ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. మరి ఈయన లార్డ్ కర్జన్ని ఏమన్నాడండి, ఔరంగజేబుతో పోల్చాడు అనమాట. కాకపోతే లార్డ్ కర్జన్ అనమాట గోపాలకృష్ణ గోఖలేకి ఒక బిరుదు ఇస్తాడండి. అదేంటంటే మనకి డిఫెండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా అంటాడనమాట. కానీ గోపాలకృష్ణ గోఖలే ఈ బిరుదును అనమాట తిరస్కరిస్తాడనమాట. చాలా ఇంపార్టెంట్ గోపాలకృష్ణ గోఖలే గారి గురించి. సో మరి గోఖలే గారు వచ్చేసి మనకి 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ప్రారంభించడం జరిగిందండి. దీంట్లో జాయిన్ అవ్వడం కోసం మనకి ఎవరు మహాత్మా గాంధీ 1915లో రావడం జరుగుతుంది. కాకపోతే గాంధీ గారు వచ్చిన తర్వాత ఆయన చనిపోతారని చెప్పేసి గోపాలకృష్ణ గోఖలే గారు మరణించిన తర్వాత ఆయన సబర్మతి ఆశ్రమాన్ని స్టార్ట్ చేస్తారు గాంధీ గారు. మరి లార్డ్ కర్జన్ గురించి చెప్పాలంటే మనకి ఈయన బెంగాల్ డివిజన్ అనౌన్స్ చేయడంతో పాటుగా ఇండియాలో మనకి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తారండి. అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది వచ్చేసి మనకి పోసా అంటే ఢిల్లీకి దగ్గరలో ప్రారంభిస్తారండి. యాక్చువల్లీ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్. దీన్నే మనం ఏమంటామంటే ఇంపీరియల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అని కూడా చెప్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి యూనివర్సిటీస్ సంబంధించినటువంటి యాక్ట్ కూడా వస్తుంది ఈ టైంలోని. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మన లార్డ్ కర్జన్ టైంలో ఏమవుతుందంటే మనకి ఏదైతే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంటుందో దీన్ని రీఆర్గనైజ్ చేసింది కూడా మనకి లార్డ్ కర్జనేనండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఏదైతే మనకి హిస్టారికల్ మాన్యుమెంట్స్ చట్టం ఉందో అది కూడా మనకి 1904లో తీసుకురావడం జరిగిందనమాట ఈ లార్డ్ కర్జన్ టైంలోనే. సో ఈ టైంలో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. మరి అల్టిమేట్గా ఎప్పుడైతే మనకి బెంగాల్ డివిజన్ అనౌన్స్ చేశారో కరెక్ట్గా ఈయన టైంలోనే 1905 ఆగస్టు 7న మనకి భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ మూవ్మెంట్ అయిన స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ అయిందండి. కానీ ఇతను అవేం పట్టించుకోకుండా 1905 అక్టోబర్ 16న అనమాట బెంగాల్ డివిజన్ అనౌన్స్లో దీంట్లో అంటే ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొచ్చాడు. సో తర్వాత మనకి స్వదేశీ మూవ్మెంట్ అయితే భారతదేశంలో జరిగింది. దీన్నే మనం వందే మాతరం ఉద్యమం కూడా అని చెప్తామండి. చాలా ఇంపార్టెంట్ లార్డ్ కర్జన్ గురించి మనకి చదవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మరి మహాత్మా గాంధీని అత్యధికంగా ప్రభావితం చేసినటువంటి పుస్తకం ఏదంటే? ఎందుకంటే గాంధీ గారు చాలా బుక్స్ వల్ల ఇన్స్పిరేషన్ తీసుకున్నారండి, చాలా బుక్స్ వల్ల ఇన్స్పైర్ అయ్యారు. కాకపోతే అందులో ఈయన ఎక్కువగా ఇన్స్పైర్ చేసిన బుక్ ఇదే. ఎగ్జాంపుల్ తీసుకుంటే రష్యాకి చెందినటువంటి లియో టాల్స్టాయ్ని ఎక్కువగా ఆదర్శంగా తీసుకోవడం జరిగిందనమాట ఈయన. మరి చూద్దాం ఒకసారి. అంటూ దిస్ లాస్ట్, అలాగే నెక్స్ట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ సివిల్ డిసోబీడియన్స్ అండ్ సోషల్ కాంట్రాక్ట్ అండి. సో చూడండి ఇక్కడ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అండి. సో ఈ బుక్ అనేది గాంధీ గారిని ఎక్కువగా ప్రభావితం చేసిన పుస్తకం అనమాట. సోషల్ కాంట్రాక్ట్ పుస్తకం చదివారు కానీ సోషల్ కాంట్రాక్ట్ అనేది అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు వాస్తవానికి. సివిల్ డిసోబీడియన్స్ కానీ అంటూ ది లాస్ట్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి గాంధీ గారిని. ఇక్కడ చూడండి కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనేది మనకి గాంధీజీ అహింస, ప్రేమ, చెడుని హింసతో కాకుండా నైతిక బలంతో ఎదుర్కోవాలన్న ఆలోచనతో గాఢమైన ప్రభావాన్ని చూపించింది అనమాట ఈ పుస్తకం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బుక్. ఇది టాల్స్టాయ్ రచించిన పుస్తకం అండి. అలాగే అంటూ దిస్ లాస్ట్ వచ్చేసి మనకి జాన్ రస్కిన్ రాశారండి. గాంధీజీ ఆర్థిక సామాజిక సమానత్వ భావాలను బలపరిచింది ఆయనకి. మరి సివిల్ డిసోబీడియన్స్ తీసుకుంటే హెన్రీ డేవిడ్ థోరో రాశారండి. సత్యాగ్రహం అనే భావన ఏంటంటే సివిల్ డిసోబీడియన్స్ అంటే వాస్తవానికి పౌరుల కోసం చేసిన చట్టాలను వ్యతిరేకించడమే సివిల్ డిసోబీడియన్స్ అనమాట. సో ఈ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్గా మనం ఏది చెప్పొచ్చు అంటే భారతదేశంలో ఉప్పు చట్టాలను ఉల్లంఘిస్తూ మనకు చేసిన దండి సత్యాగ్రహం అంటే 1930లో జరిగింది కదా, అది మనం గాంధీ గారు చేసినటువంటి సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్గా మనం చెప్పొచ్చు అనమాట. మరి సోషల్ కాంట్రాక్ట్ తీసుకుంటే
ఇది మనకి రూసో రచించిన పుస్తకం అండి, ప్రజాస్వామ్య సిద్ధాంతానికి సంబంధించింది ఇది. కానీ గాంధీ గారి మీద ప్రభావం చూపించలేదు వాస్తవానికి. ఓకేనండి, దీనివల్ల నేను ప్రేరణ పొందలేదు. నెక్స్ట్ చూడండి, ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో ఎవరు రాశారు? ఎందుకంటే స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ ట్రూత్ ఎవరిది? ఇది గాంధీ గారు రచించినటువంటి ఆటోబయోగ్రఫీ అండి. దీన్ని ఇంగ్లీష్లోకి ఎవరు రాశారు? ఎందుకంటే ఒరిజినల్గా మనకి గుజరాతీ భాషలో రాశారన్నమాట గాంధీ గారు. ఆప్షన్ చూద్దాం. ఓకే, ప్యారేలాల్ నయ్యరా, మహదేవ్ దేశాయ, రాజగోపాలాచారి అండ్ కాకా కాలేకర్ అండి. ఇక్కడ మనకి మహదేవ్ దేశాయ్ అండి. మహదేవ్ దేశాయ్ ఎవరండి అంటే గాంధీ గారికి సంబంధించినటువంటి పర్సనల్ సెక్రటరీ అనమాట. ఈయన 1940 అంటే క్విట్ ఇండియా ఉద్యమం టైంలో అనమాట ఆగస్ట్ 15 జైల్లోనే మరణించారు ఇతను. ఈయనకి స్వయంగా అంత్యక్రియలు చేయించింది ఎవరండి అంటే గాంధీ గారు చేయిస్తారనమాట. యాక్చువల్లీ సొంత కొడుకులా చూసుకుంటారు, ఎందుకంటే ఈయన ఏజ్ 50 అనమాట. యాక్చువల్లీ గాంధీ గారి కంటే చాలా చిన్న వయసు అవుతుంది. ఓకే, సో ఆ తర్వాత ప్యారేలాల్ నయ్యర్ అని అతను అనమాట పర్సనల్ సెక్రటరీ అవుతారండి. ఓకే, సో మరి ఇక్కడ తీసుకుంటే గాంధీ ఆత్మకథ మాత్రం గుజరాతీ భాషలో రాశారండి, నవజీవన్ పత్రికలో ధారావాహికగా. అంటే మనకేంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి, ఏదైనా సరే మన స్టోరీ కానీ లేదంటే మనం సంబంధించిన ఏదైనా విషయాలు ఇన్స్పిరేషనల్ వర్డ్స్ చెప్తే కొన్నిసార్లు మనం బుక్స్లో రాసుకోవచ్చు. అంటే ఒక మ్యాగజైన్లో ఏదైనా సరే, ఒక మంత్లీ మ్యాగజైన్లో లేదా 15 డేస్ క్వశ్చన్ మ్యాగజైన్లో ఒక 2-3 పేజీల కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ వీక్ అలాగ ఒక 50-60 వీక్స్ తర్వాత ఏం చేస్తారంటే మొత్తం 50 వీక్స్లో ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అదంతా కలిపి ఒక పుస్తకంగా మనకి ప్రచురించారనమాట. సో మీకు ఇక్కడ నేను చెప్తానండి, అద్దంకి శ్రీధర్ బాబు అని చెప్పేసి ఒక మనకి సివిల్ సర్వెంట్ ఆఫీసర్ ఉన్నారండి, చాలా పాపులర్ అనమాట. అతను సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఆయన యొక్క చరిత్ర ఏదైతే ఉందో దాన్ని అనమాట అప్పట్లో విజేత కాంపిటీషన్ మ్యాగజైన్లో మనకు వచ్చిందనమాట. యాక్చువల్ 2013, 2014 ఆ టైంలోనే. సో ఆ తర్వాత ఏం చేస్తారంటే మొత్తం అందులో ఉన్న ఆయన రాసుకున్న స్టోరీలు అన్నింటినీ కలిపి ఒక బుక్ ప్రింట్ చేస్తారు. దాని పేరు మీరు స్త్రీలు కాగలరు. ఓకేనండి, స్త్రీలు అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఒకటి శ్రీమంతులు అని వస్తుంది మనకి అక్కడ, అంటే మీరు వెల్దీ పీపుల్ అవ్వచ్చు మీ చదువుతోని. రెండోది ఏంటంటే స్త్రీలు అంటే మనకి అద్దంకి శ్రీధర్ బాబులో మనం కూడా అవ్వచ్చు అని చెప్పనమాట. సో అలా ఏంటంటే సో ఎవరిదైనా సరే అలా వస్తుంటాయండి వాస్తవానికి. సో అలా గాంధీ గారికి సంబంధించి కూడా నవజీవన్ పత్రికలో ధారావాహికగా వచ్చింది ఫస్ట్, తర్వాత దీన్ని ఆంగ్లంలో మహదేవ్ దేశాయ్ అనమాట అనువదించారనమాట. ఓకే, సో జుంటా అనేది మొఘల్ చక్రవర్తి కాలంలో అత్యధిక ప్రభావితం చూపించినటువంటి సమూహం అంట జుంటా. సో మనకి అక్బరు, జహంగీరు, హుమయూన్ అండ్ ఔరంగజేబ్ అంటే ఆన్సర్ వచ్చేసి మనకి జహంగీర్ అండి. సో వాస్తవానికి తీసుకుంటే జహంగీర్ కాలంలో జుంటా అనేది ఏంటంటే ఒక నలుగురికి సంబంధించినటువంటి గ్రూప్. జహంగీర్ యొక్క భార్య ఎవరైతే నూర్జహాను, అలాగే ఆయన యొక్క బావమరిది, అలాగే వాళ్ళ మామగారు, ఈ ముగ్గురితో పాటుగా ఎవరు ఉంటారు అన్నదాలో షాజహాన్ ఉంటాడు అనమాట. వీళ్ళంతా కలిపి జహంగీర్ నార్మల్గా నామినల్ హెడ్గా ఉంటే రియాలిటీ అంతా కూడా జుంటా అండర్లోనే ఉండేదన్నమాట. ఎలాంటి అటాక్స్ జరిగినా సరే. చూడండి, ఇక్కడ జహంగీర్ కాలంలో జంటా సమూహం అత్యధిక ప్రభావితం చూపించింది. దీన్ని నూర్జహాన్ జుంటా అని కూడా అంటారు. ఇందులో ఎవరున్నారంటే నూర్జహాన్, ఆమె తండ్రి ఇతిముద్దౌలా, ఇతన్ని గియాస్ బ్యాగ్ ఒరిజినల్ నేమ్ అవుతుంది. ఓకే, అతని బిరుదు ఇతిముద్దౌలా అనమాట. అలాగే వాళ్ళ బ్రదర్ అసఫ్ ఖాన్ ఉంటాడు. అలాగే నెక్స్ట్ ఖుర్రం ఎవరండి అంటే మనకి నెక్స్ట్ కింగ్ అనమాట. షాజహాన్నే ఖుర్రం అంటారు యాక్చువల్లీ. సో వీళ్ళంతా మెంబర్స్ అండి. దాదాపు 1611 నుంచి 22 అంటే దాదాపు 11 సంవత్సరాల పాటు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేయగలిగారు అనమాట. మరి నెక్స్ట్ చూడండి, 1921లో జరిగిన మోప్లా తిరుగుబాటుకు సంబంధించి క్రింది వల్ల సరైనది ఏది? మనకు చూస్తే ఇది సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా వన్ ఆఫ్ ద మూమెంట్స్ అనమాట. యాక్చువల్లీ మనకి ఆంధ్ర ప్రాంతంలో తీసుకుంటే చీరాల పేరల సత్యాగ్రహం జరిగింది, కేరళలో మోప్లా తిరుగుబాటు జరిగిందనమాట. యాక్చువల్లీ మలబార్లో ముస్లిం రైతులను మోప్లాలు అంటారు. అలాగే వారి యొక్క హిందూ భూస్వాములను జన్మీలు అని పిలిచేవారు. సో తిరురంగడి అనే ప్రాంతంలో మసీదులపై బ్రిటిష్ పోలీసులు దాడి చేయడంతో ఈ తిరుగుబాటు స్టార్ట్ అయింది. కున్ అహ్మద్ హజీ, అలాగే కలతెంగల్ మహమూద్ అలీ అండ్ ముసలియార్లు వీళ్ళంతా కలిపి నాయకత్వం వహించారు. 1921 నవంబర్ 20న రైలు వేగంలో నిర్బంధించబడిన 62 మోప్లాలు ఊపిరాడకు కూడా మరణించారంట. సో ఇందులో ఏది కరెక్ట్ అని అడిగితే 1, 2 కరెక్టా, 2, 3 కరెక్టా, 1, 2, 4 లేదా అన్నీ కరెక్ట్ అంటే అన్నీ కరెక్టేనండి. మోప్లా తిరుగుబాటు అనేది ఇదంతా కరెక్టే అనమాట. సో మరి మల్బారీలో ఇక్కడ మనం ఇచ్చాము ఇన్ఫర్మేషన్ అంతా కూడాను. కొన్ని చోట్ల మోప్లాలు రిపబ్లిక్లు స్థాపించిన ప్రభుత్వం అణిచివేస్తుంది అనమాట. బ్రిటిష్ వ్యతిరేక, జమీందారీ వ్యతిరేక, హిందూ వ్యతిరేక తిరుగుబాటుగా చెప్తారు మోప్లా తిరుగుబాటుని. ఓకేనండి, జనరల్గా అంటే మోప్లా అంటే అల్లుడు అని కూడా చెప్తారనమాట యాక్చువల్లీ. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోప్లా తిరుగుబాటు అనేది. నెక్స్ట్ లార్డ్ క్యానింగ్కి సంబంధించి క్రింది వల్ల సరికానిది ఏది? లార్డ్ క్యానింగ్ ఎవరు మనకి? లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, అలాగే ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అంటే మనకి. ఎందుకంటే 1857 రెవల్యూషన్ టైంలో మన గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ క్యానింగ్ అనమాట. తర్వాత కాలంలో అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది, 1857 రెవల్యూషన్ తర్వాత 1858లో మనకి ఏం తీసుకొచ్చిందండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తెచ్చింది 1858లో. సో ఆ చట్టం ప్రకారం తీసుకుంటే మనకి 1858 చట్టం ప్రకారం తీసుకుంటే భారతదేశంలో అక్కడి నుంచి కూడా వైస్రాయ్ లెక్క పరిపాలన స్టార్ట్ అయిందనమాట. అలా మొట్టమొదటి వైస్రాయ్ మనకి ఎవరండి అంటే లార్డ్ క్యానింగే. సో ఈయన చివరి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ పెట్టారు. సిపాయిల తిరుగుబాటు స్టార్ట్ అయింది. జనాభా లెక్కలు ఈ టైంలో స్టార్ట్ కాలేదండి. సిపాయిల తిరుగుబాటు అయితే 1857 మే 10న స్టార్ట్ అయిందండి. దీనికి గల కారణం ఏంటంటే ఈయన పెట్టిన ఎన్ఫీల్డ్ రైఫిల్సే.
సో వీటిని ఇందులో ఉన్న బుల్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నోటుతో పట్టుకొని యూజ్ చేయాలి. అందులో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపారని చెప్పేసి సైనికులు ఎవరైతే ఉన్నారో ఆందోళన వ్యక్తం చేస్తూ మనకి స్టార్ట్ అవుతుందండి. మొట్టమొదటి వ్యక్తి మంగల్ పాండే అనమాట దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మనకు జరుగుతుందండి. సో భారతదేశంలో చాలా ప్రాంతాల్లో మనకి సిపాయిల తిరుగుబాటు జరిగింది. మరి సిపాయిల తిరుగుబాటు ప్రధానంగా ఏ ఏ ప్రాంతాల్లో జరిగింది, అక్కడ నాయకులు ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? మరి జనాభా లెక్కల సేకరణ వచ్చేసి మనకి ఫస్ట్ టైం 1872లో స్టార్ట్ అయిందమ్మా. అప్పుడు ఎవరంటే మనకి లార్డ్ మేయో వైస్రాయ్. మరి అలాగే 1881లో ఎవరంటే మనకి స్టార్ట్ చేస్తారంటే అఫీషియల్గా మనకి లార్డ్ రిప్పన్ కాలంలో జరిగింది. ఇంకా లార్డ్ రిప్పన్ ఏమంటే మనం ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని కూడా చెప్తారండి. అయితే నేను ఒక కోర్స్ అనుకుంటున్నానండి, ఏంటంటే ఇలా మనం రెగ్యులర్గా ఎలాగ వీడియోస్ పెడతాము, దీంతో పాటుగా ఒక టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తానండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించి హిస్టరీ 360 అనే పేరుతో ఒక టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. అంటే ఏన్షియంట్ హిస్టరీలో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ పీరియడ్ ఇవన్నీ కలిపి ఒక్కొక్క టాపిక్లో కనీసం 20 నుంచి 25 క్వశ్చన్స్ తీసుకొని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. మిడివెల్లో కూడా అంతే, సేమ్ మోడర్న్లో కూడా అంతే. అలా మనకి దాదాపు ఒక 600 నుంచి 800 ఎంసీక్యూస్ని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఇంకా పాసిబిలిటీ ఉంటే అవి మీకు అవే క్వశ్చన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఎగ్జామ్స్ కూడా మనం యాప్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఆ ఎగ్జామ్ రాసుకొని దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసుకునే విధంగా నేను మీకు త్వరలో ఇండియన్ హిస్టరీకి సంబంధించి అయితే ఒక కోర్స్ అయితే లాంచ్ చేస్తానండి. సో ఖచ్చితంగా మీరు మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు మంచి కంటెంట్ అంటే లైక్ సార్ మంచి కంటెంట్ అంటే ఏంటండి అని మీకు డౌట్ రావచ్చు. మంచి కంటెంట్ అంటే ఏం లేదండి, వాస్తవానికి కంటెంట్ అందరూ చెప్తారు. చాలామంది ఫ్యాకల్టీస్, చాలా సీనియర్ ఫ్యాకల్టీసు, చాలా ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీస్ ఉన్నారు మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోని. అయితే సో నేను కూడా చాలా సంవత్సరాల నుంచి క్లాసెస్ చెప్తున్నానండి. బట్ నేను ఇవ్వాలనుకుంటున్న కంటెంట్ ఏంటండి అంటే అందరూ మంచి కంటెంట్ ఇస్తారు. నేను ఇవ్వాలనుకుంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో ప్రాపర్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఒక్కొక్క ఫ్యాకల్టీకి కొంతమంది స్టూడెంట్స్ కనెక్ట్ అవుతారు. సో నాకు ఎవరైతే స్టూడెంట్స్ కనెక్ట్ అవుతారో, నా టీచింగ్ స్టైల్ కావచ్చు, లేదంటే నేను చెప్పే వర్డింగ్ కావచ్చు, ఎవరైతే కనెక్ట్ అవుతారో ఆ బైలింగ్వల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అయ్యే విధంగా ఖచ్చితంగా మనం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే వేరియస్ ఫ్యాకల్టీస్ని చాలామంది స్టూడెంట్స్ ఫాలో అవుతారు. ప్రతి ఒక్క టీచర్కి సబ్జెక్ట్ ఉంటుంది. అందరూ మినిమం సబ్జెక్ట్ లేకుండా ఎవరు యాప్లు కానీ లేదంటే క్లాసెస్ చెప్పరు. బట్ డెఫినెట్గా ఎవ్రీబడి ఆర్ వర్త్ అనమాట. సో నా వరకు ఏంటండి అంటే ఇటువంటి కంటెంట్ అనేది ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి సో ఐ వాంటెడ్ టు స్టార్ట్ అనమాట. అలాగే ఏన్షియంట్ హిస్టరీ కంటెంట్ కూడా థియరిటికల్ కంటెంట్ నేను మీకు యాప్లో ఇస్తాను. దాంతోపాటు ఫస్ట్ టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇది మీకు ఒక 2-3 డేస్లో అనౌన్స్ చేస్తాను. నేను అనౌన్స్ చేసిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం దాని గురించి ఎలా చెప్తాను అన్నది. ఆర్యుల జన్మస్థలానికి సంబంధించి సరికానిది ఏదంట. దయానంద ఆర్యులు ఎవరు మనకి భారతదేశానికి వచ్చినటువంటి ఆర్యులు ఎవరండి అంటే మనకి ఇండియాకి ఎవరెవరైతే మనకి వాస్తవానికి తీసుకుంటే అంటే ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకంటే సింధు నాగరికత తర్వాత వచ్చిన వాళ్ళు మనకి ఆర్యులు వేదిక పీరియడ్ అక్కడే స్టార్ట్ అయింది మనకి. మరి లేదు వీళ్ళు టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి దయానంద సరస్వతి చెప్పారండి. మరి మార్క్స్ మల్లర్ మిడిల్ ఏషియా అన్నారు, బాలగంగాధర తిలక్ అంటార్కిటికా అన్నారంట. నన్ ఆఫ్ ద అబోవ్ అంటే మనకి ఇక్కడ యాక్చువల్లీ దయానంద సరస్వతి చెప్పారు టిబెట్ నుంచి వచ్చారు ఆర్యులని. అలాగే మ్యాక్స్ మల్లర్ ఎవరో, ఈయన బ్రిటిష్ వ్యక్తి. అలాగే ఏషియాటిక్ సొసైటీకి సంబంధించిన పర్సన్. తిలక్ అంటార్కిటిక్ అనలేదండి, ఈయన ఆర్కిటిక్ అన్నారనమాట. యాక్చువల్లీ ఆర్కిటిక్ అని చెప్తే ఏమన్నారు, ఓ పుస్తకం రాశారు ఆర్కిటిక్ హోమ్ ఇన్ వేదాస్ అనే పుస్తకాన్ని కూడా మనకి బాలగంగాధర తిలక్ అయితే రాయటం జరిగిందండి. ఓకేనమ్మా? సో ఇవి మనకి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఎంసీక్యూలు. అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, రాధాస్వామి సత్సంగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంట. 1861, 1865, 1863, 1872 అండి. ఆన్సర్ వచ్చేసి 1861లో ప్రారంభమైందండి రాధాస్వామి సత్సంగ్ అనేది. మరి ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఆగ్రాలో శివదయాళ్ సాహెబ్చే ప్రారంభమైంది. 1861 అనగానే మనకి ఇంకేం గుర్తొస్తుంది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా స్టార్ట్ అయింది అదే ఇయర్లోని. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనమాట చైర్పర్సన్ మనకి. దీని ద్వారా రాధాస్వామి సత్సంగ ఉద్యమంలో ఒక శాఖగా భావిస్తారండి అకార్డింగ్ టు ద. ఓకేనండి, దీన్ని తీసుకుంటే మనకి శివదయాళ్ సాహెబ్ ఓకేనండి నామ్ లేదా దేవుని యొక్క ధ్వనిని ధ్యానించడమే మనకి ఇంపార్టెంట్. అంటే దేవుని యొక్క నామం అంటే నామస్మరణ అంటాం కదా మనం, దేవుని యొక్క పేరుని మనం నిరంతరం తలుచుకోవడం వల్ల, దేవుని యొక్క నామాన్ని తలుచుకోవడం వల్ల ఆ ధ్వని ఏదైతే ఉంటుందో తరంగాల రూపంలో ఓకే ఆ ధ్వని అనేది భగవంతునికి చేరుతుంది. సో దాని ద్వారా మనం కూడా గాడ్ని రీచ్ అవ్వచ్చు. ధ్యానం చేయడం ద్వారా మనం అత్యంత మంచి సామర్థ్యాన్ని పొందొచ్చు అని నమ్ముతాడండి. సో సత్సంగం అంటే ఏంటి, ఇప్పటికీ మనం ఉంటాం. సత్సంగం అంటే ఏం లేదండి, యాక్చువల్లీ ఇప్పుడు కూడా సత్సంగాలు జరుగుతుంటాయి. ఏంటంటే సత్సంగం అంటే అర్థం అంటే మంచి మాటలు అనమాట. ఓకే, మంచి మాటలు మాట్లాడడం, జస్ట్ వారానికి ఒకరోజు లేదా 10 రోజులకు ఒకసారి కలిసి మంచి మాటలు అంటే ఆధ్యాత్మిక విషయాన్ని డిస్కస్ చేయడాన్ని సత్సంగ్ అంటారు వాస్తవానికి. ఈ రాధాస్వామి సత్సంగ్ తర్వాత 1891లో రాధాస్వామి సత్సంగ్ బియాస్ అనే సంస్థ కూడా స్థాపించబడింది. ఓకేనండి, సో రైట్. సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీ ఎంసీక్యూస్ అండి. సో నేను చెప్పినటువంటి ప్రణాళిక మీకు నచ్చినట్లయితే
మీరు దాని గురించి కామెంట్ చేయండి. సార్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పండి. సో మనం టాపిక్ వైజ్ స్టార్ట్ చేద్దామండి. ఖచ్చితంగా మీకు యాప్లో రెగ్యులర్గా కొన్ని క్వశ్చన్స్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. కనీసం 15 ఆర్ 20 క్వశ్చన్స్ ఎవ్రీడే పోస్ట్ చేస్తూ ఒక్కొక్క టాపిక్ని కవర్ చేసుకుంటే మీకు టాపిక్స్ అన్నీ కూడా ఒకే దగ్గర యాప్లో అందుబాటులో ఉంటే దానికి ఒక 6 నెలలు వ్యాలిడిటీ ఇద్దాం. ఆ 6 మంత్స్లో మీరు మంచి కంటెంట్ నేర్చుకోవచ్చు. దానికి రిలేటెడ్ మెటీరియల్ కూడా నేను ఇస్తాను. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.